కడపలో టీడీపీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలి రోజు 27న పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరగనుంది. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై, సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై, గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై, అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై, అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం, చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం. తెలుగుదేశం మన తెలుగుదేశం, నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. భుజాలపై ఎగిరే జయకేతనమై, ఆయ దీక్ష విధానమే నడిపించే చేతనమై, యువగళాల వేదికగా నవతరాల మాలికగా, నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా, ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం, శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం. తెలుగుదేశం మన తెలుగుదేశం, నలు దిక్కుల పిక్క జిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 వెతికి చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా. గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా, గడగడ గడలాడాలి నీలి ఎజెండా. గర్జనలా కదులుతుంటే దారుల నిండా, నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ. పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడో. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు ప్రతినిధుల నమోదుతో పసుపు పండుగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు.
గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులు. ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమా ఖర్చుల నివేదిక సమర్పిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో 3 విడతలు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన రాసి రావాల రాసి వాటర్లో పడితే జారాలి. ఇక్కడ వేసుకోవాలి. ఎక్కడెక్కడ సంతకం కాదు, ఎక్కువ ఉన్న కూడా తప్పు కూడా తేవాలి. 10 మంది 6 ఇక్కడ హైట్ రావాలి. ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఇక్కడ నుండి ఇక్కడ నీళ్ళు పట్టాయి అనుకో, మళ్ళీ అటు వెళ్ళిపోతాయి. రెండో రోజు బుధవారం ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. అనంతరం 6 సూత్రాల్లో 3వదైన తెలుగు జాతి విశ్వఖ్యాతి, 4వదైన స్త్రీ శక్తి, 5వ అంశం సామాజిక న్యాయం, పేదల ప్రగతి, చివరిదైన అన్నదాతకు అండగాపై చర్చించి తీర్మానాలు చేస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. 3వ రోజు మధ్యాహ్నం 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. చంద్రబాబు గారి నాయకత్వం, యువగల భద్రత నారా లోకేష్ గారి నాయకత్వం. అన్నా సైడ్కి రాండి అన్నా, మీరు సైకిల్ ముందు. మహానాడు వేదిక దాదాపు పూర్తయింది. సువిశాల మైదానంలో తొలి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ, భోజనశాల, ముఖ్యమంత్రి సభ, ఆయన క్యాంపు కార్యాలయం, ఇలా అన్నింటినీ సిద్ధం చేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువగల భద్రత నారా లోకేష్ గారి నాయకత్వం. మహానాడు సభా వేదిక వద్ద మంత్రి నిమ్మల పారపట్టి శ్రమదానం చేశారు. మరో మంత్రి సవిత సైకిల్ తొక్కుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాసి రావాల రాసి వాటర్లో పడితే జారాలి. ఇక్కడ వేసుకోవాలి. ఎక్కడెక్కడ సంతకం కాదు, ఎక్కువ ఉన్న కూడా తప్పు కూడా తేవాలి. 10 మంది 6